పోలవరం భారీ నీటిపారుదల ప్రాజెక్టును సందర్శించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం ఆదివారం పోలవరం రానుంది. రాజమండ్రి నుండి ఈ బృందం రోడ్డు మార్గంలో పోలవరం ప్రాజెక్టుకు ఆదివారం ఉదయం 9:45 చేరుకుంటుంది. ఈ బృందంలో అమెరికా ప్రొఫెషనల్ ఇంజనీర్ డేవిడ్ బిఏ పాల్, కెనడాకు చెందిన రిచర్డ్ డొనెల్లీ, సీన్ హించ్ బ్యాడ్జర్ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు భద్రత తదితర అంశాలపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బృందం ప్రాజెక్టు భద్రతపై పరిశీలన చేసి తమ ఫైండింగ్స్ ప్రభుత్వానికి ఇస్తాయని భావిస్తున్నారు. బృందం భద్రతా వరకే పరిమితం అవుతుందా లేక ప్రాజెక్టు నిర్మాణాంశం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పరిస్థితిపై కూడా అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందా అనేది వేచి చూడాలి. ఈ బృందం రాజమండ్రి నుండి బయలుదేరి ఉదయం 9:45 పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. ఉదయం 10 గంటలకు అధికారులను కలిసి ప్రాజెక్టుపై వివరాలు తెలుసుకుంటారు. అనంతరం ఎగువ కాఫర్ డ్యాంను తనిఖీ చేస్తారు. ఈ సందర్భంగా అధికారులు రివర్ బైడ్ జెట్ గ్రౌండింగ్ పనుల డాక్యుమెంట్లను సైట్ వద్ద పరిశీలిస్తారు. అలాగే వివిధ ప్రాజెక్టు డాక్యుమెంట్లను వారు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు దిగువ కాపర్ డ్యాం తనిఖీ చేస్తారు. ఇక్కడ కూడా కాపర్ డ్యాంకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి సైట్ వద్ద పనులు ఏ విధంగా జరిగాయో తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రాజెక్టు వద్ద ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ గ్యాప్ 1ని తనిఖీ చేస్తారు. డ్యామ్ ప్లాను, జియాలజీ సైన్ తదితర డాక్యుమెంట్లను, పనులు జరిగిన తీరును పరిశీలిస్తారు. తిరిగి సాయంత్రం రాజమండ్రి వెళ్తారు. తిరిగి జూలై 1వ తేదీ నుండి 3 రోజుల పాటు ప్రాజెక్టు తనిఖీతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో చర్చిస్తారు. అలాగే కేంద్ర జలవనరుల సంఘం అధికారులు, సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ అధికారులతో చర్చిస్తారు. అలాగే ప్రాజెక్టు కాంట్రాక్టింగ్ ఏజెన్సీ అధికారులతో చర్చలు జరుపుతారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి ఫోన్ లైన్ అందిస్తారు. మురళి, పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం అయితే అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ రోజు పోలవరం రానుంది. నిన్న ఢిల్లీలో ప్రాజెక్ట్ గురించి సమీక్షలో పాల్గొన్న కెనడా, యుఎస్ఏ నుంచి వచ్చిన నిపుణుల బృందం అయితే ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి నుంచి ఈ రోజు రోడ్డు మార్గం గుండా పోలవరం ప్రాజెక్టు సైట్ కు చేరుకుంటారు. పోలవరం ప్రాజెక్ట్ లో ఈ రోజు రేపు కూడా పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి పోలవరం ప్రాజెక్టు వద్ద ఉండి తొలి 2 రోజులు కూడా ప్రాజెక్టు పరిశీలన చేస్తారు. తర్వాత 2-3 తారీఖుల్లో రాజమండ్రిలో పోలవరానికి సంబంధించి మెగా ఇంజనీరింగ్ సంస్థ, అలాగే నిర్మాణ సంస్థలైనటువంటి వాటితో కేంద్ర జలశక్తి సంఘం, అలాగే అంతర్జాతీయ నిపుణులు కూడా సమావేశం కానున్నారు. మొదటి 2 రోజులు కూడా పోలవరంలో ఎగువ కాఫర్ డ్యాము, అలాగే ప్రధాన డ్యామ్ పైన, అలాగే డయాఫ్రమ్ వాల్స్ కు సంబంధించి కూడా ఏ విధంగా ఉంది ఈ 2 రోజులు కూడా పూర్తిగా అధ్యయనం చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రాజెక్టు సిఎంఆర్ సంస్థ ప్రతినిధులు, అలాగే దీంతో పాటు నైపుణ్యం గల ఏజెన్సీలు, వివిధ ప్రొఫెసర్లు కూడా పాల్గొనున్నారు. మొత్తం మీద అంతర్జాతీయ నిపుణులు ఏది చెప్తే దాని మీదే ఈ పోలవరం ప్రాజెక్టు భౌతికం ఉన్న నేపథ్యంలో వారు కేంద్ర జల సంఘం ఇప్పటికే దీనిపై నివేదిక ఇచ్చింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ నిపుణులు, కెనడాకు చెందిన అంతర్జాతీయ నిపుణులు 2, అలాగే అమెరికాకు చెందిన అంతర్జాతీయ నిపుణులు 2 కూడా డ్యామ్ భద్రత నైపుణ్యం, అలాగే సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, అలాగే వీటిలన్నిటికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఉండటం చేత అయితే వీరందరూ కూడా కేంద్ర జల సంఘంతో పాటు ఈ మెగా ఇంజనీరింగ్ సంస్థ, అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన జలవనరుల శాఖ అధికారులతో అయితే ఈ 2 రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అలాగే డ్యామ్ భద్రతకు సంబంధించి ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యాము, అలాగే డయాఫ్రమ్ వాల్, అలాగే బయట గండు కూడా కుంగిపోయిన నేపథ్యంలో ప్రతి విషయాన్ని కూడా అంతర్జాతీయ నిపుణుల బృందం 2 రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించి మిగిలిన 2 రోజులు అంటే 2వ తారీఖు 3వ తారీఖు కూడా
రాజమండ్రిలోని కేంద్ర జలశక్తి సంఘం నిపుణులు, అలాగే ప్రాజెక్టు అధికారులు, అలాగే ఇంజనీరింగ్ సంస్థలు అంటే కాంట్రాక్టర్ చేసే సంస్థలు అన్నిటితో కూడా ఈ అంతర్జాతీయ నిపుణులు మేఘోమథనం చేయనున్నారు. ఈ 4 రోజుల పాటు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయన పత్రాలన్నింటినీ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. నిన్న ఢిల్లీలో జలశక్తి మిషన్ తో పాటు అలాగే నేషనల్ అథారిటీతో కూడా చర్చలు జరిపారు. ఈ రోజు క్షేత్రస్థాయిలో పోలవరానికి వచ్చి ఈ రోజు రేపు కూడా పూర్తిగా అణువును పరిశీలించుతున్నారు. అంటే స్ట్రక్చరల్ విధానం కానివ్వండి, ఎగువ కాఫర్ ట్యాప్ విధానం కానివ్వండి, అలాగే డయాఫ్రమ్ వాల్ కానివ్వండి, అంటే మొత్తం వీటిలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి వీటిలన్నింటిలో అధికారులతో కూడా 2 రోజుల పాటు చర్చించి ఒక నివేదిక ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అయితే పోలవరానికి సంబంధించి అంతర్జాతీయ నిపుణులు ఏ నివేదిక ఇస్తారంటూ కూడా వేచి చూసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.